రే ఈరోజు ఎట్లయినా రూమ్ దొరకాలరా. రే రే రే, అక్కడ ఏదో బోర్డు ఉందిరా. చూడరా ప్రశాంతంగా ఉండేవానికి ఇల్లు ఫ్రీగా ఇస్తారా? ఏంది ఫ్రీయా? రే రే మా ఫోన్ తీరా, నంబర్ ఉంది చూడు, అక్కడ చెయ్యి, కాల్ చేయి, చెయ్యిరా త్వరగా. ఈరోజు మనకు దొరికినట్టేరా ఇల్లు మావా. రా. హలో హలో సార్. హలో మీరెవరో, మీకేం కావాలి? సార్ ఇక్కడ బోర్డు పెట్టారు ప్రశాంతంగా బిల్డింగ్ ఇస్తారని. ఎక్కడున్నారు సార్ మీరు ఇప్పుడు? సార్ కిందనే ఉన్నాం సార్. అన్ని విడిచిపెట్టి పైకి వచ్చిండి. పైకి రాదా సార్? పైకి సరే పైకి పంపా. పైన పైకే. నమస్తే సార్. నమస్తే సార్. రండి కూర్చోండి. చెప్పండి సార్ మీ పేర్లు. నా పేరు రాము సార్. సార్ నా పేరు దాము సార్. చిను వాటర్ అమ్మ కొద్దిగా. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. కింద బోర్డు చూసి వచ్చారు మీరు? అవును సార్, కింద బోర్డు చూసి వచ్చాం సార్. సార్. మీ పేరు నా బిల్డింగ్ రాసిస్తాను. ఆ బోర్డు పూర్తిగా చదివారు మీరు? చదివాం సార్. మీరు మీ మనసు శాంతిగా ఉందా? ఉంది సార్. మీరు ప్రశాంతంగా లేరు. ఉన్నాం ఉన్నాం సార్. సార్. మీ ముఖాలు చూస్తే నాకు అలా కనిపించట్లేదు. లేదు సార్, ఉన్నాం సార్. మీ ప్రశాంతంగా ఉంటే ఉండరు సార్. ఉన్నాం సార్. ఉన్నాం సార్. మీకు కావలసినంత ధనం ఉంది, అయినా ఉచితంగా ఇస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. చెప్పేది వినండి. ఆశ ఉన్నంత వరకు అశాంతియే. ప్రశాంతంగా ఉండే వల్ల అన్నీ విడిచిపెడతారు. భార్య మాయ, పిల్లల మాయ, ధనమాయ, ఆఖరికి ప్రపంచం మాయలో ఉంది. మాయ మిమ్మల్ని ఆడిస్తుంది. ఇది సత్యం. సత్యం కూర్చిస్తే అదే సత్యం. అయ్యా, మా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి పేద ప్రజలకు సేవ చేసుకుంటాం అయ్యా. అయ్యా మీ దయతలిస్తే మీ దగ్గరగా శిష్యునిగా ఉండిపోతాం అయ్యా. అప్పుడే శాంతి వస్తుంది. ఆనందంగా శాంతిగా జీవించండి. సరే అయ్యా. సరే అయ్యా. ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే, కృష్ణం వందే జయగురం, సర్వే జనా సుఖినో భవంతు. చూశారుగా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆశతోనే బతుకుతూ ఉంటాడు. ఎన్ని కోట్లు ఉన్నా ఇంకా ఆరాటపడుతూ ఉంటారు. ఇంకా ఏదో కావాలని వెంపర్లాడుతూ ఉంటారు. ఆ ఇంకానే పంక తిరిగేంతవరకు మనిషికి శాంతి ఉండదు. కానీ ఆ పంక ఆగిన రోజే శాంతి లభిస్తుంది. ఇట్లు మీ చంద్రమౌళి.